6 ఏళ్లుగా ప్రేమించి నువ్వే జీవితం అన్నాడు. కులాంతర వివాహం చేసుకుని 9 నెలలు గడవక ముందే ముఖం చాటేశాడు. చిత్తూరు జిల్లా గంగవరంకి చెందిన భరత్ అనే యువకుడు రమ్యశ్రీకి మాయమాటలు చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 9 నెలలు గడవక ముందే అమ్మాయిని వదిలేశాడు. భరత్ తల్లిదండ్రులే భర్తను దాచిపెట్టారని రమ్యశ్రీ ఆరోపిస్తున్నారు. భర్త ఇంటి ముందు రమ్యశ్రీ తన కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేపట్టారు. న్యాయం చేయాలని బాధితురాలు రమ్యశ్రీ పోలీసులను వేడుకుంటోంది. నా పేరు సి రమ్య. మాది మొబ్బోల్పేట గ్రామము, గంగవరం మండలము. మేము పనిచేస్తామండి. మేము 6 years నుంచి లవ్ చేసుకున్నాము. చేసుకున్నాక మేము డిగ్రీ జాబ్ చేసినప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అందులో మా ఇంట్లో వాళ్ళ సంబంధాలు చూసేప్పటికీ భరత్ ఇంట్లో వాళ్ళ సంబంధాలు చూస్తున్నారు. వచ్చి వెళ్ళిపోదామని వచ్చినాడు. వచ్చి హైవేలో ఉన్న మామిడి తోపు దగ్గరికి వచ్చి బెదిరించినాను. నేను లేకపోతే నేను చచ్చిపోతాను, అది దీన్ని బెదిరించి తోడుకొని నేను మా నాన్నని మా ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి కూడా వెళ్ళిపోతే చేసుకొని తిరుపతికి పోయినాం. మళ్ళీ మా అత్తలు ఫోన్ చేసి నేను చచ్చిపోతాము అది ఇది అంటే వస్తే మళ్ళీ వస్తే మళ్ళీ మా అత్త మా మమ్మల్ని పట్టుకొని కొట్టితే మళ్ళీ మా అమ్మోళ్ళని అడిగితే మా అమ్మోళ్ళని ఒప్పించుకొని మేము మా అమ్మోళ్ళ పెళ్లి ద్వారా మేము ఉంటుంది 9 నెలలు ఉంటుంది. ఇప్పుడు మా అత్త మా మామ విడదీయాలని చూస్తున్నారు. భరత్ ఎక్కడున్నారో మాకు తెలియదు సార్. ఇప్పుడు 18 రోజులు అవుతుంది వదిలే వచ్చి. అసలు ఏడున్నాడో కూడా తెలియదు. దానికి కూడా కారణం మా అత్త మా మామే. ఏడ దాచి పెట్టినారు కూడా మాకు తెలియదు.